ఆశావాహుల జాబితాలో చూద్దాం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మనం వివేక్ చెన్నూరు, వినోద్ బెల్లంపల్లి, అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి. ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వివేక్ వెంకటస్వామి, వినోద్ సంబంధించి వీళ్ళిద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు కూడా అన్నతమ్ములు. ఇప్పటికే ఇటు వివేక్ వెంకటస్వామి కొడుకు అందరికీ తెలుసు, గడ్డం వంశీకి ఇప్పటికే ఎంపీగా, ఆయన పెద్దపల్లి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటున్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీ సామాజిక వర్గాలుగా చూసినట్లయితే అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే ప్రభుత్వ విప్గా ఉన్నారు. మరి అడ్లూరి లక్ష్మణ్కి అవకాశం వస్తుందా, లేక ఇద్దరిలో ఎవరు, వివేక్ వెంకటస్వామి అదేవిధంగా గడ్డం వినోద్ కుమార్, ఈ ముగ్గురులో ఎవరికి రాబోతున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. మేబీ అడ్లూరి లక్ష్మణ్కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వచ్చన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి, వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ కుమార్, ఇక గడ్డం వంశీకుమార్ ఒకే కుటుంబంలో ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. మళ్ళీ మంత్రి పదవి ఏంటన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక ఆదిలాబాదు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ వేరే వాళ్ళు కూడా కొంత మంత్రివర్గ రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈసారి కొంచెం అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆ మంత్రివర్గంలో అవకాశం దక్కొచ్చు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈయన 90% మరి మంత్రివర్గంలో అడుగు పెట్టొచ్చు. ఈయన ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.